హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సంధ్య మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు ఒక పనసకాయని తీసుకొచ్చి, "వదిన పనసకాయ బిర్యానీ చేయండి" అని చెప్పి అడిగింది. ఈ పనసకాయని కట్ చేసుకోవటం కోసం ముందుగా మనం చేతులకి బాగా ఆయిల్ రాసుకోవాలి. మనం యూజ్ చేసే నైఫ్‌కి, ప్లేట్‌కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పనసకాయలో ఒక రకమైన జిగురు ఉంటుందండి. ఆయిల్ రాసుకోకపోతే అది మన చేతులకి అంటుకొని తీగలాగా సాగుతూ ఉంటుందది. అందుకోసం నీట్‌గా ఆయిల్ రాసుకొని కటింగ్ చేసుకోవటానికి మనం రెడీ అవుదాం. దీన్ని మధ్యలోకి కట్ చేసుకొని చూడండి. కట్ చేసుకొని మనం పైనాపిల్‌ని కట్ చేస్తాం కదా! ఒక థిక్ లేయర్‌ని ఎలా తీసేస్తామో అలాగా ఫుల్‌గా ఒక థిక్ లేయర్‌ని తీసేయాలి. చూసారు కదా! ఇలా ఆ పైన పొట్టు కనిపించకుండా ఉండేటంత థిక్ లేయర్‌ని మనం చెక్కుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రతి పెళ్ళికి పనసకాయ కూర చేసేవాళ్ళు. ఒక బండి నిండా పనసకాయలు తీసుకొచ్చి పొద్దున్న 3 గంటలకు షరాబొచ్చి వాటిని చెక్కడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ పనస పొట్టుతో కూర చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పనసకాయ బిర్యానీ ఫ్యాషన్ అయిపోయింది కదా! చూడండి ఇలా నీట్‌గా పైనున్న పొట్టంతటిని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను 1 ఇంచ్ సైజు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ పనసకాయ మధ్యలో చూడండి రౌండ్‌గా కాడలా ఉంది కదా! దాన్ని మనం యూజ్ చేయకూడదు. అది కొంచెం చేదుగా ఉంటుంది. అది పనికిరాదు. ఈ చుట్టూ ఉన్న లేయర్‌ని మాత్రం తీసుకొని మధ్యలో ఉన్న రౌండ్ కాడని పడేసేయాలి. ఈ చుట్టూ ఉన్న లేయర్‌ని కూడా 1 ఇంచ్ ముక్కలుగా మీరు కట్ చేసుకోండి. అన్ని ముక్కలు ఒకే సైజులో ఉండటం వల్ల మీకు బిర్యానీలో వేసిన తర్వాత కూడా ఈ ముక్కలు మెత్తగా అయిపోకుండా ఉంటాయి. చూడండి ఓన్లీ చుట్టూ ఉన్న ముక్కల్ని మాత్రమే కట్ చేసుకున్నాము. మధ్యలో ఉన్న రౌండ్ కాడని పడేసి ఈ ముక్కల్ని మనం ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టుకోవటం కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ పనసకాయ ముక్కలన్నిటిని వేసి ఆ ముక్కలు మునిగేటంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్లో కొద్దిగా పసుపు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ముక్కలకు సరిపడినంత మాత్రమే వేసుకోండి. ఎందుకంటే మనం రైస్‌లో సపరేట్‌గా, బిర్యానీలో సపరేట్‌గా కూడా ఉప్పు దేనికది సరిపోయినంత వేస్తాం కదా! అందుకని కొద్దిగానే ఉప్పు వేసుకోండి. మనం బాస్మతి రైస్‌ని ఒక గ్లాస్ రైస్‌ని తీసుకొని బిర్యానీ కోసం కడిగి నానబెట్టుకొని ఒక పక్కన ఉంచుకోండి. మనకి ముక్కలు ఉడికేలోపు ఈ బియ్యం కూడా నానిపోతాయి. చూడండి ముక్కలు ఒక ఉడికొచ్చాయి కదా! మీరైతే ప్రెషర్ కుక్కర్‌లో పెట్టకండి. కుక్కర్‌లో పెడితే బాగా మెత్తగా అయిపోతాయి. చూడండి మనం ముక్కని టచ్ చేస్తే మెత్తగా ఉండాలి. ఇలా మీరు చాకు పట్టుకొని కట్ చేసిన ముక్క హాఫ్ అయితే సరిపోతుంది. ఆ కన్సిస్టెన్సీలో ఈ ముక్కల్ని వాటర్ లేకుండా తీసుకొని ఒక పళ్ళెంలో నీళ్లు లేకుండా ఆరబెట్టుకోండి డ్రైగా. ఎందుకంటే ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోతే మనకి బిర్యానీలోకి బావుంటుంది. ఇప్పుడు రైస్ కోసం వేరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని చెక్క, లవంగ, షాజీ వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పును కూడా అందులో వేసుకోండి. ఈ వాటర్‌కి సరిపోయినట్టుగా మాత్రమే వేసుకోండి. ఎందుకంటే మనం ముక్కల్లో సరిపోయినట్టుగా ఉప్పు వేసాము. ఈ రైస్‌లోకి సరిపోయినట్టుగా వేసుకోవాలి. మనం ముక్కల్ని దమ్ చేసేటప్పుడు కూడా దానికి సరిపోయినట్టుగా సాల్ట్ వేసుకుంటాం. కాబట్టి ఉప్పుని మీరు చూసుకొని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. వేరొక గిన్నెలో మనం ఈ పనసకాయ ముక్కల్ని దమ్ చేసుకోవటం కోసం ఆ గిన్నెలో ఆయిల్ కానీ ఒక 2 గరిటెలు ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసుకొని మనం ఇందాక ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం కదా! ఆ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. అందుకని నేను కారం మసాలా తగ్గించి వేస్తున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసింది వేసుకోండి. ఒక ఆనియన్ని ఫ్రై చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఈలోపు ఈ వాటర్ వేడెక్కాయి కదా! వీటిని ఒక్కసారి చూసుకుందాం. చూడండి ఇందులో అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకొని ప్రతి ముక్కకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, పెరుగు వేసి కలిపి దమ్ పెట్టి ఒక పక్కన ఉంచుకోవాలి. ఈలోపు వాటర్ బాగా బాయిల్ అయ్యాయి కదా!
మనం ఇందాక నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ 60% ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం ఇలా టచ్ చేస్తే రైస్ బ్రేక్ అయితే సరిపోతుంది. మెత్తగా ఉడికించుకోవద్దండి, ఎందుకంటే దమ్లో కూడా కొంచెం ఉడుకుతాయి కదా. చూడండి, ఇలా మనం మ్యారినేట్ చేసుకుని ఉన్న పనసకాయ ముక్కల్లోనికి మనం ఉడికించుకున్న రైస్ని వేసుకొని పైనుంచి ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా పైనుంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయని వేయటం వల్ల అన్నం పొడి పొడిగా మనకి వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి తీసుకొని చుట్టూ నెయ్యిని వేసుకోవాలి పైనుంచి. చూడండి, ఇలా గీని తీసుకొని ఒక 2 స్పూన్స్ గీని చుట్టూ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని మనం దమ్ పెట్టుకుందాము. మీరు చపాతీ పిండి ప్లేట్కి పెట్టి దమ్ పెట్టాలనుకుంటే పెట్టండి. నేనైతే ఒక ప్లేట్ పెట్టి దాని మీద వెయిట్ పెడతాను, అలా సరిపోతుంది. అలా ఒక 20 మినిట్స్ ఉంచితే చాలు, మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి, దీనిపైన మూత పెట్టుకోవాలి. సరిపడినంత ప్లేట్ పెట్టుకొని దానిపైన వెయిట్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా 20 మినిట్స్ ఉంచిన తర్వాత ఆఫ్ చేస్తే మనకి యమ్మీ యమ్మీ పనసకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, చూడటానికి ఎంత బాగుంది కదా. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని చూద్దాం ఎంత బాగా వచ్చింది అనేది. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుంది. చూడండి, చూడటానికి ఎంత బాగుంది కదా. వేడి వేడిగా పొగలు కక్కుతూ పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. సంధ్య, నీకోసమే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. Thanks for watching.